మేము ఆలోచించలా, ఊహించుకోలా. కానీ నా దేవుడు గొప్ప కార్యాలు చేసి ఇక్కడికి నడిపించుకుంటా వచ్చాడు. ఏమండి, కొన్ని సందర్భాల్లో కూడా భక్తులు కూడా ఆశ్చర్యపోయారు. నేను ఎక్కడి వాడిని, నన్ను తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు. అందుకని అన్న కూడా ఓ పాట రాసుకున్నాడు. దాదాపు ఇప్పటికే బోల్డ్ సార్లు పాడుకున్నాం. ఏ పాట అది? వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. ఇప్పుడు నేను పాడలేను, నా పని అయిపోయింది. నాకు ఆరాధన చేశాను. ఎక్కడి వారమో మాకు బాగా గుర్తుంది. దేవుడు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు. ఆయన కృప, ఆయన వాత్సల్యం. ఈరోజు మందిరాలన్నీ ఓపెన్ అయిపోతున్నాయి. దేవుడు దీన్ని ఇంకా ఇంకా ఎక్కడికెక్కడికో తీసుకొని వెళ్తున్నాడు. ఈ సంవత్సరం అద్భుతమైన పాటలు కూడా రిలీజ్ అయినాయి. పాడుకుంటున్నారు ఆ పాటలు. ఏమోనయ్యా మీరు పాడుతున్నారు కానీ మాకు శాతగట్లేదయ్యా అంటారా? అందరికీ వచ్చేలాగా, అందరూ పాడుకునేలాగా, అందరికీ వీలుగా ఉండేలాగే పరిశుద్ధాత్మ ప్రేరేపణలో అన్న రాయటం జరుగుతుంది. హల్లెలూయా! అన్న రాయటం జరుగుతుంది పరిశుద్ధాత్మ ప్రేరేపణలో. అన్న పాఠాలు రాస్తా మాకు వినిపిస్తూ ఉండేవాడు. అన్న పాటలు రాస్తూ ఉన్నప్పుడు కొన్ని పదాలు తగులుతున్నప్పుడు ఆయన ముందు మౌనంగా ఉంటాం, కానీ పక్కకి వెళ్ళి ఆ పదాలను జ్ఞాపకం చేసుకొని ఎన్నోసార్లు ఏడ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈ సంవత్సరం నాకు ప్రతి పాట చాలా చాలా ఇష్టంగా ఉంది. ఇందాక పాడిన కృపచాలును, మళ్ళీ నీ పేరు పోయబడిన పరిమళ తైలం, మారుతుంది నీ జీవితం, వేదన చెందకుమా, దాటిపోబోకయ అనే అద్భుతమైన ప్రతి ఒక్క పాట ఒక ఆణిముత్యమే అండి. అందులో ఉన్న ప్రతి ఒక్క పదాలు. నాకు ఒక పాట వచ్చిందయ్యా, కొంచెం వింటారా అని చెప్పేసి అన్నొచ్చాడు. పాస్టర్ గారు ఏ పాట రాసినా బాగానే ఉండిద్ది, సరే కూర్చొని విందామని చెప్పేసి ఆ పాట వింటే, ఏ పాట? ఒక పాట ఉంది. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవు కాక జీవితాన ఆశయే లేదు. ఆ పదాలు విన్నాక మీరు ఏడ్చుకున్నారో లేదో నాకు తెలియదు కానండి, నేను మాత్రం కొంచెం పక్కకి వెళ్ళి చాలా బాధపడ్డా. ఎందుకంటే కొన్ని సందర్భాలు, కొన్ని సన్నివేశాల్లో చాలా 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 మనసు నొచ్చుకొని బాధపడి ఏడ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇతరుల వల్ల కావచ్చు, వేరే వాళ్ళ వల్ల కావచ్చు, బాధపడిన ప్రతి సందర్భంలో కూడా ఈ పదాలు వెంటనే తాకంగానే, యా నీవు రాకపోతే నాకు దిక్కు లేదయ్యా. అవును కదండి, ఆయన రాకపోతే, ఆయన జాలి చూపపోతే మనకేమైనా దిక్కుందా? ఏ దిక్కు లేని వారమైపోతాం. చాలా అద్భుతమైన పాటలు ఈ సంవత్సరం దేవుడు మనకు అందించాడు. ఇంకా పాడండి, దేవుడు ఇంకా అద్భుతమైన పాటలు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. చాలా సంతోషంగా ఉంది. చెప్పటానికి చాలా చాలా విశేషాలు ఉన్నాయి, కానీ దేవుని చిత్తం అయితే ఇంకా ముందు రోజులు నేను మీకు అందిస్తాను. ప్రస్తుతానికి మీకు దేవుని మాటలు కొన్ని అందించాలి కనుక దేవుని చిత్తం అయితే చివరిలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి దేవుడు మాటలు మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు దాకా మాట్లాడే ఏంటి అంటే అవి కూడా దేవుడు మాటలే. ఇప్పుడు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? అది చాలామంది, అందరూ ఆసక్తిగానే ఉన్నారు. మీకు ఎలాగ ఉందో కానండి, నాకు నిజంగా చాలా చాలా ఆశ్చర్యంగానే ఉంది. మీరందరూ యూట్యూబ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, జూమ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, నా ఎదురున్న ప్రతి ఒక్కరు, నేను ఒక మాట చెప్తా, మీరు 3 సార్లు ఏందండి 3 సార్లు ఆపకుండా అవి చెప్పాలి.
చెప్తారా మరి? చెప్తారా? అమ్మ మీరు నీరసంగా ఉండకండి, నాకు నీరసం వచ్చింది. అసలుకే ఈ ఉదయకాలం అనేది చాలా చాలా డేంజర్. ఎందుకంటే చిన్నగా నిద్ర వస్తూ ఉండిద్ది. మీకే కాదు, నాకు కూడా వస్తూ ఉండిద్ది మిమ్మల్ని చూస్తే. కనుక నిద్రపోవకండి. ఒకవేళ మీకు ఏదైనా నిద్రపోవాలనిపిస్తే ఒక అద్భుతమైన మాట చెప్తా. నేను పురుషులకి వెళ్ళి తిరిగినప్పుడేమో స్త్రీలు అలాగా కళ్ళు మూయండి అండి. నేను స్త్రీల వైపు చూసినప్పుడేమో పురుషులు అట్లాగా కళ్ళు మూయండి. చక్కగా మళ్ళీ నీటి చూసినప్పుడు సుమా వెంటనే లెగవాలి, వెంటనే నాకు వెళ్ళి చూడాలి. అర్థమైందా? మీరందరూ ఏం చెప్తారంటే, నా దేవా నాతో మాట్లాడు, ఇక్కడున్న వారందరితో మాట్లాడు అని 3 సార్లు లైవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, జూమ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, నా ముందున్నవారు ప్రతి ఒక్కరు, నేను స్టార్ట్ అనగానే 3 లెక్క పెట్టి స్టార్ట్ అనగానే ప్రతి ఒక్కరు అవి చెప్పాలి. 1 2 3 స్టార్ట్. నాతో మాట్లాడు, ఇక్కడున్న వారందరితో మాట్లాడు. నా దేవా నాతో మాట్లాడు, ఇక్కడున్న వారందరితో మాట్లాడు. నా దేవా నాతో మాట్లాడు, ఇక్కడున్న వారందరితో మాట్లాడు. మనందరితో మన దేవుడు మాట్లాడునుగాక. హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది. మీరు దేవుణ్ణి అడిగారు ఏమని? దేవా నాతో మాట్లాడు, ఇక్కడ ఉన్న వారందరితో నీవు మాట్లాడయ్యా అని. మీరందరూ ఇప్పుడు ఎవరిని అడిగారు? యేసయ్యని అడిగారు. మీ చుట్టుపక్కల వాళ్ళని కాదు, దేవుణ్ణి అడిగారు, నాతో మాట్లాడయ్యా అని చెప్పి మీరు దేవుణ్ణి అడగటం జరిగింది. బాగానే ఉంది, మీరందరూ దేవుణ్ణి చాలా చాలా చక్కగా అడిగారు. కానీ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్తాను, ప్రాముఖ్యమైన మాటలు చెప్తాను. ఏంటయ్యా అంటే, నిజంగా దేవుని మాటలు మీరు వినటానికి నిజంగా ఆసక్తిగా ఉన్నారా? నిజంగా ఆసక్తిగా ఉన్నారా? నిజంగా ఆసక్తిగా ఉంటే దేవుడు తప్పనిసరిగా మీతో మాట్లాడతాడు. దేవునితో మన అనుబంధం ఎలా ఉండాలయ్యా అంటే, ప్రతి సందర్భంలో దేవా నీవు నాతో మాట్లాడయ్యా అని ప్రతిరోజు నువ్వు ఆయన్ని అడగాలి. ఉదయకాలాన్నే లేచినప్పుడు వారు వీరి దగ్గరికి వెళ్ళటం కాదు, కాసేపు మోకాలు వేసి నువ్వు చెప్పాల్సినంత చెప్తావు, తర్వాత నువ్వు ఆయనతో అనాల్సింది, నేను చెప్పాల్సింది మొత్తం చెప్పాను, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడయ్యా అనే అనుబంధాన్ని మనం కలిగి ఉండాలండి. ప్రార్థన చేయడానికి వెళ్తారు, కనీసం ఆయన మాట్లాడటానికి ఆయన స్పేస్ ఇస్తారా? వాళ్ళ ఇంట్లో జరిగే మొత్తం చెప్తారు, అవి చూడయ్యా, ఈ చూడయ్యా, ఆ ఇల్లు చూడయ్యా, వాళ్ళు అభివృద్ధి అవుతున్నారు, వాళ్ళని ఎట్లాగే నాశనం చేయయ్యా అంటే అలా చేస్తారు ఎవరైనా? కొంతమంది ఉన్నారండి, పక్కన వాళ్ళు ఏమైనా పచ్చగా ఉన్నారనుకో, మేమేమో ఇలా ఉన్నామయ్యా, వాళ్ళేమో అలా ఉన్నారు, కాస్త వాళ్ళని చూడు, మమ్మల్ని ఏమో ఈ స్థితిలో ఉంచావు, వాళ్ళనేమో ఆ స్థితిలో ఉంచావు అని ఆగకుండా, నోట్లో ఎన్నైతే ఉంటాయో, మనసులో ఎన్నైతే ఉంటాయో, తలంపుల్లో ఎన్నైతే ఉంటాయో ఆగకుండా మాట్లాడుతూనే ఉంటారు. ఆయనకి ఏమైనా ఖాళీ ఇస్తారా అంటే అస్సలు ఇవ్వరు. కానీ పాటలు ఎలా పాడతారు? నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. మాట్లాడటానికైతే ఏమని పాడతారు? పాడటానికైతే నాతో మాట్లాడని పాడతారు. అదే ఆయన ఏమైనా మాట్లాడటానికి పూనుకుంటే మాత్రం మొత్తం నువ్వే మాట్లాడుతూ ఉంటావు. ఆయనతో అనుబంధం ఎలా ఉండాలి అంటే, ఒకరోజు ఆయన మనతో మాట్లాడకపోయినా కానీ, మనకి నిద్ర పట్టకూడదు. ప్రార్థనలో కనీసం ఆయన స్పర్శ అయినా మనకు తగలాలి.
ఏమండి, ప్రార్థనలో కనీసం ఆయన స్పర్శ అయినా మనకి తగలాలి. ప్రతిరోజు ఆయనతో మాట్లాడే అనుబంధాన్ని నువ్వు పెట్టుకోవాలి. భక్తులందరూ దేవునితో ఎలా పెనవేసుకున్నారు అంటే, యేసన్న గారు ఒక పాట పాడారు. నీవు మాట్లాడని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేనే. నీవు మాట్లాడని రోజునా ఒక క్షణమొక యుగముగా మారినే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయను. నీ సన్నిధి పచ్చిక బయలాయను. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. హల్లెలూయా. ఎలా పెనవేసుకున్నారు? ఎప్పుడైనా మీరు ఇలాగా దేవునితో ఉన్నారా? అయ్యా, నీవు మాట్లాడని ఒక రోజు, ఒక నిమిషం నాకు ఒక యుగంతో నాకు సమానం అయ్యా. నీవు మాట్లాడని ఒక క్షణము నాకు ఒక యుగంతో సమానమయ్యా. నాతో మాట్లాడు దేవా. అన్న కూడా రాసుకున్నాడు ఒక అద్భుతమైన పాట. నిజం చెప్పాలంటేనండి, లోకంలో రకరకాల పిచ్చులు ఉంటాయి. పిచ్చి పిచ్చి కొంతమందికి ఏమో డబ్బు పిచ్చి, కొంతమందికి ఏమో అందం అంటే పిచ్చి. దేవుళ్ళో ఉన్న మాకేం పిచ్చి అయ్యా అంటే పాటలు పాడటం అనే పిచ్చి అండి. ఏమండి, ఏం పిచ్చి? పాటలు పాడి ఆయన్ని ఆరాధించటం అనేదే మాకు పిచ్చి. మాకింకేం లేదు. దావీదు, నీకేం పిచ్చి అయ్యా అంటే, నాకు కూడా ఆయన్ని బాగా ఆరాధించటమే నా పిచ్చి అంటాడు. ఇంతకీ మిమ్మల్ని అడుగుతా, మీకేం పిచ్చి? మన డబ్బు పిచ్చా? అందం పిచ్చా? ఐశ్వర్యం పిచ్చా? మరి మీకు ఏంటి పిచ్చి? ఏందయ్యా స్టార్టింగ్ రోజే పిచ్చి అంటున్నాడు, పిచ్చి పట్టిస్తాడేంది మనకి అనుకుంటున్నారా? అది నేను బాధపడవకండి. మీకేం పిచ్చి పట్టించను. ప్రతి ఒక్కరూ ఒక పిచ్చి కలిగి ఉన్నారు. కొంతమందికి ఏమో ఆత్మీయులకి దేవుడు అంటే ఆయన భక్తి అంటే చాలా చాలా పిచ్చి. మాకేమో ఆయన పాట పాడటం, ఆయన్ని ఆరాధించటం. అన్న ఎన్నోసార్లు అన్నాడు, ఏమని? నాకు వాక్యం చెప్పటం కన్నా కానీ పాటలు పాడి ఆయన్ని సన్నుతించటం నాకు చాలా చాలా ఇష్టం అన్నాడు. మీకేమో అన్న పాడితే ఇష్టం, అదొక పిచ్చి. హల్లెలూయా. అవునా కాదండి? నేను చాలాసార్లు గమనించా. అన్న కూర్చొని మీకేం పాట కావాలమ్మా అంటే, మీకేం పాట కావాలయ్యా అంటే రకరకాలు అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళ ఆలోచన ఎలా ఉంటాయి అంటే, అన్న ఆ పాట పాడు, అన్న ఈ పాట పాడు, అది పాడు, ఇది పాడు. నాకు చాలా చాలా సంతోషం ఇచ్చింది. పోనీలే, వీళ్ళకి వేరేవి లేదు కానీ మాకు కూడా మాలాగే వీళ్ళు కూడా పాటలు పిచ్చోళ్ళు. అసలు తండ్రి సన్నిధి అంటేనే పాటలు పిచ్చోళ్ళు అండి. హల్లెలూయా. తండ్రి సన్నిధి అంటేనే పాటలు పిచ్చోళ్ళు. ఆయన్ని సన్నుతించటం, ఆయన్ని ఆహ్వానించటం, ఆయన్ని ప్రేమించటం. మనకి ఇంకేమైనా పెట్టుకున్నారా? ఇంకేం పెట్టుకోవకండి. మనకి వాటితో అవసరం లేదు. కేవలం మనకి ఆయన ఒక్కడే. దేవుని సన్నుతించటం, ఆయన్ని ఆరాధించటం, ఆయన్ని మహింపరచటం. భక్తులు దేవునితో ఎంత ఇదిగా పెనవేసుకున్నారు అంటే పాటలతో ఆయన్ని మహింపరచటం. అన్న కూడా ఒక పాట రాశాడు,
మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. ఏమంటే విన్నారా ఈ పాట? మరేందండి మౌనంగా ఉంటారు? మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. చూపించుమయ్యా నీ మహిమ తేజం, చూపించుమయ్యా నీ మహిమ తేజం. తొలగించుమయ్యా మా పాత నైజం, తొలగించుమయ్యా మా పాత నైజం. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. హల్లెలూయా. అన్ను కూడా మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా. బాగానే ఉంది. ఇందాక మీరు కూడా నాతో మాట్లాడని మీరు దేవుణ్ణి అడిగారు. నిజంగా దేవుడు మనతో మాట్లాడాలంటే కొన్ని మాటలు చెప్తానండి, వీలైతే రాసుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి. నిజంగా దేవుడు నీతో నిజంగా మాట్లాడాలి అంటే, నువ్వు నిజంగా ఆశపడుతున్నావా ఆయన నీతో మాట్లాడాలని? భక్తులందరితో మాట్లాడాడు. నిజంగా ఆయన నీతో మాట్లాడాలని కోరుకుంటే, ఒకటి, ఆయన మాట్లాడే మాటలకి నువ్వు ఆసక్తి చూపించాలి. ఏం చూపించాలి? ఆసక్తి కనపరచాలి. ఆయన మాట వినటానికి ఆసక్తి చూపించాలి. యాకోబు భక్తుడు అన్నాడు, మీరు వినుటకు వేగిరపడండి. ఏం పడండి? మీరు వినుటకు వేగిరపడండి. ఆసక్తి చూపించండి. ఆయన మాట్లాడే ప్రతి మాటకి మీరు ఆసక్తిని కనపరచండి. అప్పుడు ఆయన ఏదైనా విషయం మీకు చెప్పాలనుకుంటే కొన్ని సందర్భాల్లో ముఖాముఖిగా చెప్తాడు, కొన్ని సందర్భాల్లో వేరే వారి ద్వారా చెప్పిస్తాడు. కొన్నిసార్లు నీతో మాట్లాడటానికి దేని వాడుకుంటాడయ్యా అంటే ప్రకృతిని వాడుకుంటాడు. దేని వాడుకుంటాడు? ప్రకృతిని వాడుకుంటాడు. నీతో మాట్లాడటానికి జంతువులను వాడుకుంటాడు. నీతో మాట్లాడటానికి ఇరుగు పొరుగును వాడుకుంటాడు. నీతో మాట్లాడటానికి దైవజనుని వాడుకుంటాడండి. అది కూడా ఎప్పుడు ఆయన మాట్లాడతాడు అంటే, నువ్వు ఆసక్తి కనపరిచినప్పుడే ఆయన నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. మొదటి విషయం మీరు రాసుకోండి, ఆసక్తి కనపరిచినప్పుడే ఆయన మనతో మాట్లాడతాడు. రెండవది, బాగానే ఉంది, ఆసక్తి కనపరుస్తున్నారు, కానీ ఆయన మాటలు వినటానికి మీకు ఆత్మీయమైన చెవులు ఉండాలి. ఏ చెవులు ఉండాలి? ఆత్మీయమైన చెవులు ఉండాలి. భౌతికమైనవి అవసరం లేదండి. భౌతికమైనవి అవసరం లేదు. ఆయనకి ఏం కావాలయ్యా అంటే, నీ ఆత్మీయమైన స్థితి కావాలి, నీ ఆత్మీయమైన పెదవులు కావాలి, నీ ఆత్మీయమైన కనులు కావాలి, నీ ఆత్మీయమైన చెవులు కావాలి. వారు వినుట మట్టుకైతే వింటున్నారు, వారు వినటానికైతే వింటున్నారు, కానీ బాగానే ఉంది, కానీ వారు దాన్ని మనసులోకి తీసుకోవటం లేదు. ఎవరంటున్నారు ఈ మాటలు? ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. వారు వినటానికైతే బాగానే వింటున్నారు, కానీ వారు వారి మనసుల్లోకి తీసుకోవటం లేదు, వారి హృదయాంతరంగాల్లోకి తీసుకోవటం లేదు, దాన్ని వారు అంగీకరించట్లేదు. ఎందుకు అంగీకరించట్లేదయ్యా అంటే, ఆత్మీయమైన చెవులు వారికి లేవు. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక అని ఉంది. హల్లెలూయా.
ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక. ప్రతి ఒక్కరికి చెవులుండయి కాండి. ఇక్కడ ఎంతమందికి చెవులుండయి? నా మాటలు వినపడుతున్నాయా? చెవురోళ్ళకి వినపడుతున్నాయా? ఒక్కసారి చేతులట్టు చూపించండి అయ్యా. మీరైతే కనపడుతున్నారు, వామో వాళ్ళకి కనపట్ల. ఆ చివరు ఉన్నారు. ఈ షెడ్ ఏమైనా చిన్నదా? ఈ చివరి నుంచి ఆ చివరి అంత పొడుగుంది. వాళ్ళ ముఖాలు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చెప్పుకుంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా వాటికైతే వాళ్ళు ఏదేదో చెప్పుకుంటూ ఉంటారు. మీకేమైనా ఆసక్తి ఉంటే ముందుకు వచ్చి కూర్చోండి. ఏందండి? ఆసక్తిని కనపరచాలి. 2, ఆత్మీయమైన చెవులు మనకి అవసరం. ఏం కావాలి? రెండోది మనకి ఏం కావాలి? ఆత్మీయమైన చెవులు కావాలి. భౌతికంగా మన ఈ చెవులు పెట్టుకొని దేవుడు మాటలు విన్నా కానీ వినటానికైతే బాగానే ఉంటావు. నువ్వు వాటిని అంగీకరించలేవు, వాటిని మనసులోకి తీసుకోలేవు. నేను చాలామందిని గమనించానండి. కొంతమందిని గమనించాను, వామ్మో వినటానికైతే చాలా చక్కగా స్టడీగా కూర్చొని వింటారు, చాలా చక్కగా కూర్చొని వింటారు, ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నారు. కానీ వారి దగ్గర ఫలింపు లేదు. ఆత్మీయ చెవులు ఉండి ఆయన మాటలు నువ్వు ఆసక్తిగా విన్నావు అంటే నీ దగ్గర ఫలింపు ఉంటుంది. ఏముంటుందండి? ఫలింపు ఉంటుంది. నీ దగ్గర అది లేదయ్యా అంటే ఏంది? నువ్వు దేవుని మాటలు సరిగ్గా అంగీకరించలేకపోతున్నావు, ఆయన మాటలు సరిగ్గా నువ్వు వినలేకపోతున్నావు. ఆత్మీయమైన చెవులు నీకు లేవు, ఆత్మీయమైన చెవిటితనం నీకుంది. ఈరోజు దేవుడు అంటున్న మాట, భౌతికమైన చెవులు నాకు అక్కర్లేదు, నాకు కావాల్సింది ఆత్మీయమైన చెవులు కావాలి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నిజంగా ఇప్పుడు చెప్పబడుతున్న వాక్యం ఆత్మీయమైన చెవులు ఉన్నవాడికి అర్థమవుతుంది. హల్లెలూయా. విడి వ్యక్తులకు అర్థం కావాలంటే చాలా చాలా కష్టం. అందుకనే నేను స్టార్టింగ్లోనే 1కి 3 సార్లు చెప్పించా. ఏమని? దేవా నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడయ్యా అని 3 సార్లు చెప్పించా. ఇప్పుడు కూడా మీకు అర్థం కాకపోతే ఇంక నేను చేసేదేం లేదు. హల్లెలూయా. మొదటిది ఏంటి? వినటానికి ఆసక్తి కనపరచాలి. రెండవది ఆత్మీయమైన చెవులు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆత్మీయమైన చెవులు కలిగి ఉండాలి. మూడవది చాలా ప్రాముఖ్యమైనది, ఆయన మాట్లాడే మాటలు అర్థం చేసుకునే శక్తి కలిగి ఉండాలండి. హల్లెలూయా. మూడవది ఏంటి? ఆయన మాట్లాడే మాటలు అర్థం చేసుకునే శక్తి కలిగి ఉండాలి. ఆయన మాటలు మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏమైద్దయ్యా అంటే అపార్థానికి గురవుతాం. ఈరోజు చాలామంది సోషల్ మీడియాలో బయట వాక్యాన్ని తప్పుపడుతున్నారు, యేసు ప్రభువుని తప్పుపడుతున్నారు. ఎందుకయ్యా అంటే వారు దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవాలా, ఆయన వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలా. ఎప్పుడు దాన్ని బైబిల్ని అపార్థం చేసుకోవటమే, మన ప్రభువైన యేసుక్రీస్తుని అపార్థం చేసుకోవటమే, సేవకులను అపార్థం చేసుకోవటమే. దేవుడి మాటలు అర్థం చేసుకునే శక్తి కూడా మనకి చాలా చాలా అవసరం. ఈరోజు ఆయన మాటలు మీకు అర్థం కాకపోవటం వల్లే చాలామంది వెనక్కి జారిపోతున్నారండి. కొంతమందిని గమనించా, వెనక్కి జారిపోతూ ఉన్నారు. ఎందుకు జారిపోతున్నారయ్యా అంటే ఈ 3 లేకనే వారు జారిపోతున్నారు. ఆసక్తి కనపరచట్లేదు, ఆత్మీయమైన చెవులు లేవు, ఆయన మాటలు ఎవరికి అర్థం కావటం లేదు, ఆయన అసలు అర్థమే చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ మనం ఒక లేఖనం చదువుకుందామండి. ఆ లేఖనం ద్వారా ఇప్పుడు కొంతవరకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళాను. ఇప్పుడు డైరెక్ట్ ఇంకా వాక్య ధ్యానంలోకి వెళ్ళబోతున్నాం. ఒక చిన్న లేఖనం ఇక్కడ మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం నుంచి చదువుకుందాం. అప్పటి నుండి
అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఇంకా చదువుతానా? కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని 12 మందిని అడుగగా అని ఆయన దగ్గరున్న 12 మందిని అడిగాడు. సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే నిత్య జీవపు మాటలు కలిగి ఉన్నవాడివి, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ స్వరూపి నమ్మదైన దేవా మాట్లాడుచున్నది నేను కాదు, నీవు దేవా. నాలో నీవుండి నీ బిడ్డలతో ఏ మాటలైతే మాట్లాడాలనుకుంటున్నావో నీ బిడ్డలతో తేటగా చక్కగా నీవే మాట్లాడి సహాయం చేయండి దేవా. అడ్డగింప చూస్తున్న దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు, అంధకార శక్తులు యేసు నామములో లయం చేయండి తండ్రి. నీ బిడ్డలతో నీవే మాట్లాడి సహాయం చేయండి దేవా. శ్రద్ధ యంత్రాన్ని స్వాధీనపరచుకో దేవా, మమ్మల్ని అందరినీ స్వాధీనపరచుకో తండ్రి. మరొకసారి నాతో మాట్లాడు, నీ బిడ్డలందరితో నీవే మాట్లాడి సహాయం చేయమని, చక్కని నడిపింపు మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదవబడిన లేఖనంలో ఆ రోజుల్లో యేసు ప్రభు వెనకాల చాలామంది శిష్యులు ఉన్నారు. మనకు కనపడుతుంది ఆ 12 మందే కానీ ఆయన్ని వెంబడిస్తున్న శిష్యులు చాలామంది ఉన్నారు. ఒకానొక సందర్భంలో దేవుడు జీవాహారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ యూదా మత పెద్దలు ఉన్నారు. వారందరూ వింటూ ఉంటే దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్తా ఉన్నాడు. వారిలో కొందరు అన్నారు, మోషే ఆకాశం నుండి మన్నాను కురిపించి మా పితరులకు ఆహారం ఇచ్చి వాళ్ళ కడుపులు నింపాడు, మరి నీవు మాకు ఏమిస్తావు అని ప్రభువైన యేసుక్రీస్తుని అక్కడ ఉన్న వారందరూ అడిగితే ఆయన అంటున్నాడు, మోషే కాదు ఆకాశం నుంచి కురిపించింది, వాళ్ళ కడుపులు నింపింది, నేను వారికి ఆహారాన్ని ఇచ్చింది. వారు ఆ మన్నాను తిన్నారు, అయినా కానీ చనిపోయారు. కానీ నన్ను తినువారు నా రక్తాన్ని త్రాగిన వారు సజీవులుగా ఉంటారని ఆయన వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఆయన వారందరికీ చెప్పిన మాట, నన్ను తిని నా రక్తం త్రాగిన వాడే సజీవుడుగా ఉంటాడు, నిత్య జీవం కలుగుతుందని అక్కడున్న వారందరికీ ఆయన చెప్తా ఉంటే అక్కడున్న కొంతమందికి బాగా కోపం వచ్చింది, చాలా చాలా ఆశ్చర్యం వేసింది. ఈయనేంది, ఈయనను తినటం ఏంది, ఈయన రక్తాన్ని తాగటం ఏంది, ఈయన బోధ కూడా చాలా చాలా విచిత్రంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన్ని తినటం ఏంది, ఆయన రక్తాన్ని తాగటం ఏంది అని యూదా మత పెద్దలందరూ సనుక్కుంటూ ఉన్నారు. వీళ్ళ సనుగుళ్ళు ఎక్కడ దాకెళ్ళినాయ్యా అంటే చిన్నగా ఆయన శిష్యుల్లో కూడా వ్యాపించాయి. ఎవరిలోకి వ్యాపించాయి? సనుగుళ్ళు మామూలుగా కాదండి. ఒకరిలో ప్రారంభమైతే చాలు అందరికి అదొక జబ్బులాగా అంటిద్ది. లోపల నోట్లో గొలుక్కుంటూ ఉంటారు. ఏమండి, ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు? లోపల చాలా వినపడకుండా గొనుక్కుంటూ ఉంటారు. మనకి వినపడకపోవచ్చు, కానీ ఆయనకి మాత్రం చాలా చాలా చక్కగా వినపడుతుంది. హల్లెలూయా. కనుక గొనుక్కోవాకండి. అర్థమైందా? ఏం గొనుక్కోవాకండి. ఇది ఎవరి దగ్గరికి బాకిందయ్యా అంటే చిన్నగా యేసు ప్రభు శిష్యుల్లోకి బాకింది. వారు కూడా చిన్నగా సనుక్కోవటం ప్రారంభించింది. యేసు ప్రభుని ఇన్ని రోజులు వెంబడిస్తూ ఉన్నాము, ఇన్ని రోజులు అనుసరిస్తూ ఉన్నాము, ఈరోజు ఏంది ఈయన చాలా విచిత్రంగా వింతగా మాట్లాడుతున్నాడు, ఆయన్ని తినటం ఏంది, ఆయన్ని రక్తాన్ని తాగటం ఏంది? వారికి అర్థం కాల. ఎన్నో రోజుల నుంచి ఆయన దగ్గర ఉన్నారు, ఆయన మాటలు వింటున్నారు,
కానీ వాటిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏం చేసుకోలేకపోతున్నారు? అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కొంతమంది సేవకుల దగ్గర ఉంటారు, కానీ సేవకుని సరిగ్గా అర్థం చేసుకోలేరు. ప్రతి సందర్భంలో దేవుడే మనల్ని అర్థం చేసుకోవటం, సేవకుడే మనల్ని అర్థం చేసుకోవటం. ఏ ఒక్కరోజైనా మీరు దేవుని అర్థం చేసుకున్నారండి? మిమ్మల్ని నన్ను అడుగుతున్నాను, అటు చూస్తారండి నాకెళ్ళి. మీరు ఎప్పుడైనా దేవుణ్ణి అర్థం చేసుకున్నారా? ఎప్పుడు అర్థం చేసుకున్నారు? నిజం చెప్పాలంటే ప్రతి సందర్భంలో దేవుణ్ణి మనం ఏ రోజు సరిగ్గా అర్థం చేసుకోవాల. ప్రతిసారి మనం దేవుణ్ణి అపార్థం చేసుకున్నాం కానీ అర్థం చేసుకోవాలా. ఈ శిష్యులు కూడా అంతే, ఆయన అర్థం చేసుకోవాలా, ఆయన అపార్థం చేసుకున్నారు, ఆయన మాటలు అర్థం కాలా. ఈయన దగ్గరుంటే చాలా డేంజర్గా ఉంది, చాలా కష్టతరంగా ఉంది, ఈయన ఈ బోధలన్నీ చేస్తున్నాడు, రేపు ఎవరొకరు వచ్చి మనల్ని తంతారు ఈయన నుంచి, కాబట్టి మనమే సైలెంట్ అయ్యి పక్కకు పోదామని ఆయన దగ్గరున్న శిష్యులు చాలామంది వెళ్ళిపోయారు చాలా వాటికి. ఆయన దగ్గర ఇంకా మిగిలింది ఎవరయ్యా అంటే